పిల్లల కోసం ట్రై చేసే లేడీస్‌లో బేసిక్‌గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అంటే ఐయూఐ కోసం కానీ, లేదంటే ఐవీఎఫ్ కోసం కానీ ఇలా ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఎగ్ రిజర్వ్ ఏమైనా తగ్గిపోతుందా అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. సో, వాళ్ళ నార్మల్‌గా ఉండే ఎగ్ రిజర్వ్ అనేది చాలా మంత్స్ ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ సార్లు ఐవీఎఫ్ చేసుకోవడం వల్ల ఒరిజినల్‌గా ఉండే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అని చెప్పి భయపడుతుంటారు. సో, ఈరోజు మనం ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, మెడిసిన్స్ వాడడం వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 39 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. సో, పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎగ్స్ పెరగడానికి జనరల్‌గా ఓవులేషన్ ఇండక్షన్ అంటే మనం ఎగ్ పెరగడానికి ఇచ్చే మెడిసిన్స్ ఎయిదర్ ఐయూఐ కోసం కానీ, లేదంటే ఐవీఎఫ్ కోసం కానీ ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళలో ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఉన్న ఎగ్స్ అన్నీ తగ్గిపోతాయి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటే అని చెప్పి చాలా మంది భయపడుతుంటారనమాట. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా ఎగ్ రిజర్వ్ అనేది లేడీస్‌లో చూసుకుంటే ఇది పుట్టినప్పుడే లేడీస్‌లో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మగవారిలో అలా కాదనమాట. స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది లైఫ్ లాంగ్ అది ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వరకు కంటిన్యూయస్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. కానీ లేడీస్‌లో చూసుకుంటే అది ఒక ఫీమేల్ బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎగ్ ప్రొడక్షన్ అంటే సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి అంతే ఉంటుందన్నమాట. ఆ తర్వాత పుట్టినప్పటి నుంచి ఇంకా ప్రతి నెల ఎగ్స్ అనేవి మనం కోల్పోతూనే ఉంటామన్నమాట. మనకున్న రిజర్వ్‌లోంచి. అలా ఇంకా ప్రతి నెల కొన్ని ఎగ్స్ మనం కోల్పోతూ ఉంటాం. సో, బేసిక్‌గా మనకి స్కానింగ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ సెకండ్ డే రోజు స్కానింగ్ చేస్తాం. ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి. యూజువల్‌గా యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం స్కానింగ్ చేస్తామన్నమాట. ఈ స్కానింగ్‌లో మనకి బేసల్‌లో అంటే ఓవరీ లోపల ఉన్నాయి కాకుండా మనకి సూపర్ఫిషియల్‌గా ఉన్న ఫాలికల్స్ మాత్రమే మనం కౌంట్ చేసుకుంటాం. సో, ప్రతి నెల అలా మనకి పైకి కొన్ని ఫాలికల్స్ మాత్రమే బయటికొస్తాయి. సో, దాంట్లో ఏంటంటే ఏదన్నా ఇప్పుడు 6-10 ఫాలికల్స్ ఉంటే దాంట్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ అయ్యి అది పెరిగి అది విడుదలవుతుంది. సో, మిగతావన్నీ ఆ మంత్‌లో పెరగనివన్నీ కూడా ఏమైపోతాయి వాటివి మరి అని చూస్తే అది న్యాచురల్ సెల్ డెత్ అంటే ఎపాప్టోసిస్ అని అంటారు. అంటే వాటికవే చనిపోతాయి అన్నమాట. అది గ్రో అవ్వదు. ఒకటి మాత్రమే పెరుగుతుంది. సో, అలా మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కొన్ని ఎగ్స్ బయటకొస్తాయి బేసల్ నుంచి. సో, అలా బయటకొచ్చి మళ్ళీ దాంట్లో ఒకటి మాత్రమే పెరుగుతుంది. మిగతాయన్నీ చనిపోతాయి. సో, ఇలా ప్రతి నెల మనము ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఎగ్స్ అనేవి ప్రతి నెల మనకున్న రిజర్వ్ నుంచి కొన్ని కోల్పోతూనే ఉంటాం అన్నమాట. సో, బేసిక్‌గా మరి ఈ ట్రీట్మెంట్ లో ఏం చేస్తుంటాము, ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తామంటాం కదా. సో, దాంట్లో ఏమవుతుంది అంటే మనకి సూపర్ఫిషియల్ గా ఉన్నాయి ఫాలికల్స్ ఎన్నైతే ఉంటాయో 6, 10, 12 అలా ఎన్ని బయట కనిపిస్తాయో అవన్నీ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. యూజువల్‌గా ఇలా ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు ఏమవుతుంది, అన్నిట్లో ఒకటి మాత్రమే పెరుగుతుంది. మిగతావి న్యాచురల్‌గా చనిపోతాయి. కానీ మనం ఏంటంటే ఆ మిగతా ఆ మంత్‌లో కోల్పోయే ఎగ్స్‌నే మనం పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాం అన్నమాట. సో, దానివల్ల మనకి లాస్ అనేది ఏమి ఉండదు స్పెసిఫిక్‌గా. యాక్చువల్‌గా లాస్ అయ్యే ఎగ్స్‌ని మనం పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాం ఆ మంత్‌లో. సో, ఇలా మనము ఆ మంత్‌లో కనిపించిన ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిలోంచి మనం ఎగ్స్‌ని రిట్రీవ్ చేస్తామన్నమాట. ఈవెన్ ఐయూఐ ట్రీట్మెంట్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్ అయినా మనకు ఆ మంత్‌లో కనిపించే ఎగ్స్ పెరగడానికి మాత్రమే కానీ ఒరిజినల్‌గా దానివల్ల మనకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ఒరిజినల్‌గా ఉన్న ఎగ్ రిజర్వ్ అంతా తగ్గిపోతుంది అనుకోవడం కేవలం అపోహ మాత్రమే అన్నమాట. సో, మీరు ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మా ఎగ్స్ అన్ని తగ్గిపోతుంది, మా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అని భయపడడం అనేది ఏమాత్రం నిజం కాదు. మరి ఎగ్ రిజర్వ్ ఎప్పుడు తగ్గుతుంది, ఎలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి న్యాచురల్‌గా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అని అంటే కొంతమందిలో లేడీస్‌లో ఎండోమెట్రియోసిస్ అన్న ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే అండాశయాల్లో ఈ ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళలో న్యాచురల్‌గా అదేంటంటే ఆ డిసీజ్ ప్రాసెస్ ఆ ఓవరీని అంతా డ్యామేజ్ చేసి వాళ్ళలో ఉన్న ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. ఇంకొన్ని కండిషన్స్ లో అంటే కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకున్నప్పుడు అంటే కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్ గా కొన్ని మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదంటే కొంతమందిలో క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అంటే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, లేదంటే ఒక్కొక్కసారి ఓవరీస్ లో సర్జరీ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో, లేకపోతే ఓవరీ టార్షన్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్, ఓవరియన్ టార్షన్ ఇట్లాంటి వాటిల్లో కూడా అండాశయం నుంచి మనం
తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అలాంటి టైంలో ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అనేది నిజం కాదన్నమాట. థ్యాంక్ యూ.